2026 మరి మరి మే నెల చివరి నెల, మే నెలలో చివరి రాశి 12వ రాశి మీన రాశి ఫలితాలు పెట్టుకున్నాం. ఈ మీనంలో శని ఉన్నాడు, జన్మ శని. ఈ జన్మ శని ఎట్లా ఉంటాడంటే వాడు వస్తాడు, అరే నేను ఇల్లు కట్టుకున్నా, అంతా అయిపోయింది, తలుపులు దగ్గర డబ్బులతో పోయినాయా, 1,00,000 ఇలా నీ బాకీ తెచ్చుకుంటా అన్నా. ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చిపోయినాడు, ఈ రోజు వాడు జన్మలో ఇచ్చాడు. వాడు నువ్వు చాలాసార్లు ఇచ్చావురా, మొత్తం కల్పిస్తానురా, అరే నువ్వు పుణ్యం కట్టుకోరా, నా దగ్గర లేవురా, వదలడు, రోజు వస్తాడు, అరే నా సంగతి ఏందిరా, నీ సంగతి ఏంది అట్లా ఉంచు, నువ్వు నా ఎదురు పెడితే నాకైతే అవుతుందో అర్థం కావట్లేదు. అది కాదురా, తప్పనిసరిగా అరే ఏంటి జన్మశని పట్టినట్టు పట్టాడంటారు, జన్మశని అట్లా ఉంటాడు. నిన్ను పీక్కు తినేవాళ్ళు ఉంటారు, నీవు తింటాని వీలు లేకుండా అడ్డం పడతారు, నీ తిని లాక్కొని తింటారు. ఒకళ్ళు ఉంటారు కంచంలో పెట్టుకొని తింటూ ఉండగా గబగబా కంచం లాక్కొని వాళ్ళు ఇంత మొదలు పెడతారు. వీడు పిచ్చివాడైపోయి ఏంటో నా ఇంట్లో రావటం ఏంటి, నా కంచం లాక్కోవటం ఏంటి, నా కంచంలో వెన్నీళ్ళని కూడా లేకుండా తింటదంటే ఇంట్లో తింటావా అని కారణం లేదు. ఇంత ఘోరమైన బాధలు పడాలి. ఉపమానాలు చెబుతున్నాయి అని కూడా. ఈ జన్మశని అంత బాధలు తినటానికి వచ్చింది, చేతి దగ్గరికి వచ్చింది, నోటి దాకా పోదు, నోటి దాకా పోయింది గాలి కింద పడిపోతుంది. కాబట్టి అంత కష్టదశ. మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు చాలా బాగుంటుంది. తర్వాత ఈ నెలలో 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి మరి మే నెలలో ఉత్సవాలు చేరబోతున్నాయి. ఈ గ్రహాల వల్ల చాలా బాధలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇష్ట దైవాన్ని, తర్వాత తన యొక్క తల్లిదండ్రుల్ని, ఎప్పుడు కూడా మీ ఇంటి దేవతని పూజించడం. నీవు ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో మంచి దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు వెళ్తాం, వారానికి ఒక్కసారైనా పూజ చేయించుకోవడం. అట్లా నీకు వచ్చిన దాంట్లో కనీసం 100లో 5 వంతులైనా సరే దేవుడికి మంచి కార్యాలు ఖర్చు పెట్టండి. ఇట్లా ఉంటే మీరు ఈ సంవత్సరంలో బాగా బయటపడతారు. ఈ సంవత్సరంలో కూడా ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి, సోమవారం ఈశ్వరుడికి పూజ చేయించి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇట్లా చేస్తే మీ శని యొక్క బాధలు తీవ్రతంతా కూడా చాలా తగ్గుతుంది, చాలా సుఖంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. 11వ రాశి కుంభరాశి అనేది చెప్పుకున్నాం. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలి నాటి శని గడిచిపోయింది. ఇంకా సంవత్సరంన్నర మీనంలో ఉన్నాడు. మీనంలో ద్వితీయంలో ఉన్నటువంటి శని కుంభానికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. మరి కుంభంలో ఉండగా, మకరంలో ఉండగా ఆస్తులు అమ్మి రూపాయికి 10 పైసలు చొప్పున ఇచ్చినా కూడా బాకీలు తీరవు. బాకీల దగ్గర మొత్తం పోతుంది. ఎప్పుడున్న పరిస్థితి నీకు డబ్బులు ఇచ్చేవాడు దొరుకుతున్నాడు, ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, అందరూ ఆ బాకీదారులు పీకులు తింటున్నారు. తలా కాస్త ఇచ్చి అందరినీ స్వచ్ఛగొట్టుకుంటూ బాకీలు తీర్చుకుంటున్నావు. ఇంకొక సంవత్సరంన్నర నీవు ఓపిక పడితే బాకీలు మొత్తం తీరిపోతాయి. నీ అంత అదృష్టవంతుడిగా లేడు. 30 సంవత్సరాల్లో మరి 7 సంవత్సరాలన్నర నానా నరకం అనుభవించావు. ఇప్పుడు ఇక నుంచి సుఖం అనుభవించే రోజు వచ్చింది. కుంభరాశి అంటే ఎటువంటిదంటే కాస్త మనిషిగా పొట్టిగా కనపడతాడు, కాస్త పొట్ట ఎక్కువగా ఉంటుంది, ఈ గుండెల మీద బాగా వెంట్రుకలు ఉంటాయి, చెవుల దగ్గర ఇంత పొడవు వెంట్రుకలు ఉంటాయి, ఈ పక్క దాదాపు 3.5 వెంట్రుకలు ఉంటాయి, కడవలాగా ఉంటాడు. వాడు కుంభరాశి. ఆ కుంభరాశి చూడగానే కళ్ళు చూస్తే ఎలా చీరలు కనపడతాయి. వీడు తాగుబోతూ చంపుతాడు, రాక్షసుడు అనుకుంటారు. కానీ వాడి హృదయం చాలా మంచి హృదయం. కుంభరాశి వాళ్ళు ఎవరికైనా పెట్టడమే కానీ ఒకళ్ళకి చేయబట్టి తింటామంటూ వాళ్ళు ఎరగరు. వాళ్ళ జీవితంలో అందరికీ పెట్టారు. దానికి శాస్త్రం ఉంది, ఇటు పెట్టగా ముక్తి లేదు ఇంచేసుమతి. పొడుగు పెట్టి బొట్టు పెట్టినా, అడ్డబొట్టు పెట్టినా, చేతితో ఎవరికైనా ఇట్లా పెట్టకపోతే
ముక్తి లేదన్నారు. కుంభరాశి వాళ్ళు అంతటి మహాపుణ్యాత్ములు, వాడు కూడా ఎంతో జాగ్రత్తగా బతికారు. మరి అటువంటి వాళ్ళకి కష్టం వచ్చింది. ఈ కష్టం ఒక్క సంవత్సరంలో అయిపోతుంది. దాదాపు ఏంటంటే నడి సముద్రంలో దిగావు, ఈజావు రెక్కలు వచ్చేసినాయి. మరి ఇంత ఆయాసం వచ్చింది. చివరికి వచ్చావు, ఒడ్డు చేరావు, అయిపోయింది. మరి నడి సముద్రంలో ఉన్న దానికి ఒడ్డుకు వచ్చిన దానికి ఎంత తేడాను. మొత్తం పోగొట్టుకొని మళ్ళీ మొత్తం రాబట్టుకొని బయటపడ్డాడు. బాగుంది. ఈ కుంభరాశికి శనికి తప్పనిసరిగా జపం చేయించుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. చూపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర రాశి మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేదు. ఇంకా వీళ్ళ సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి అది ఎగురుతూ ఉంటుంది. దానికి కాస్త సారాయి పోశారు, ఇంకా ఎగురుతుంది. తోకకి నిప్పు ముట్టించారు, ఇంకా దేశమే నాశనం చేస్తుందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది. అది ఎగురుతుంటే తనుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవడో చూడడు. కోతి ఎటువంటిదంటే మంచి స్వభావం కలిగింది. దాన్ని కదిలిస్తేనే ఎవరి దొరికినా వస్తుంది. ఎవరి దొరికి వచ్చారు ఇట్లాంటి పని చేశారు. ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది. ఆ కోతి తోకకు ముట్టిస్తే ఏదో కర్ర కంటిస్తుంది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశపడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు. కుజుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఇరగొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరు కోటీశ్వరుడు అండి. వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి. 1,00,000 రూపాయలు ఉన్నాయి బిళ్ళలు. 1,00,000 రూపాయల బిళ్ళ ఉంటుంది. అదే మంచినీళ్ళు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వయా, లేదు. దూరయా, ఈ 1,00,000 రూపాయల బిళ్ళ దగ్గర పెట్టుకో, తర్వాత చిల్లర తీసుకుంటాను. అమ్మో నిన్నెక్కడ నమ్ముతారు, నువ్వు దొంగవేమో, ఎక్కడ గాజేసుకొచ్చావేమో. మరి 10 రూపాయలు చూడాలి, మంచినీళ్ళు లేని వాడివి మరి 2,00,000 రూపాయలు బిళ్ళ ఎక్కడ దొరికింది ఒప్పు అంటాడు. మంచినీళ్ళు లేక వాడు తెచ్చాడు. కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు. డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి పొందు, కర్మమున జనులు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమది అన్నారు. చాలామంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళలో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం ఇచ్చారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు. ఎంత గొప్పని పెంచుకుంది, ఎంత మేలని పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని తూటాలో ఒంట్లో శరీరంలో దూరినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలామంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణకి చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంటలే, నేను ఎవరి పార్టీ కాదు, సత్యము ధర్మాని పార్టీ, ధర్మం పార్టీ నేను నాకు ఓటు ఇంతవరకు లేదు. 80 ఏళ్ళు వచ్చినాయి. నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఓ పార్టీ నాది అనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచి నేను చూస్తా.
అందరూ మంచిగా బతకాలను కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చిత్రం వేయించుకొని హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవ్వడు లేడు. స్వస్తి.